పవిత్రతని ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని మంటగలిపే విధంగా ఇవాళ ఏదైతే మహిళలతో అశ్లీల చిత్రాలను మనం అందరం కూడా రాష్ట్రం దేశం ప్రపంచం అంతా కూడా చూసింది, అయినా కూడా సిగ్గు లేకోకుండా ఇంకా చైర్మన్ పదవిలో కొనసాగడం అనేది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. అదేవిధంగా ఆయన మళ్ళీ ఒంటిమెంట రాముల వారి గుడికి పట్టు వస్త్రాలు నెత్తిమీద పెట్టుకెళ్ళటం అంటే దేవుడి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఇంత అవమానపడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఎన్ నాయన గారు ఆయన అంతటిగానే స్వచ్ఛందంగా రిజైన్ చేసి ఏదైతే తిరుమల యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఆయన ఉండాలి తప్ప తిరుమల తిరుపతి పవిత్రతను మంటగలిపే విధంగా భక్తుల మనోభావాలను మంటగలిపే విధంగా అదేవిధంగా గతంలో తిరుపతి లడ్డూలో పందికొవ్వు ఉందని చేపల ఆయిల్ ఉందని రకరకాలుగా యాగి చేసి పోస్టర్లు పెట్టి కుటుంబంలో ఉన్నటువంటి విషయాన్ని అంతర్గతంగా బహిర్గతం చేసి ప్రపంచంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేశారు. తర్వాత ఇవాళ చైర్మన్ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి ఇవాళ ఏదైతే మహిళల పట్ల ఆయన చేసినటువంటి ఆ మాటలు పదజాలాన్ని ఉచ్చరించడానికే మాకు చాలా అవమానంగా ఉంది. కాబట్టి అలాగే విధంగా ఏదైతే వైకుంఠ ఏకాదశికి తొక్కిసలాట్లో కొంతమంది భక్తుల్ని ఇవాళ మరణించడం జరిగింది. ఇలా వరుసగా 3 విషయాలు జరిగినా కూడా ఆయన ఇదే విధంగా ప్రవర్తించడం సిగ్గు. అలాగే ఏదైతే పృథ్వీరాజ్ అని ఆ రోజు 19 నుంచి 24 మధ్యలో ఎస్వీఎస్ భక్తి ఛానల్లో చైర్మన్గా పనిచేస్తే ఒక్క వీడియో కాల్లో ఏదో ఒక చిన్న వాయిస్ వచ్చిందన్న ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి నుంచి తొలగించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల ఇవాళ రాముల వారి పట్ల అమ్మవారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో మీ అందరూ చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఉందో ఇంకా సిగ్గు లేకోకుండా అదే అలాగే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనవడు ఎవరైతే అక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు జరిగినాయో అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి ఇవాళ భువనేశ్వర్ గారి పక్కన ఆయన ఉండి కార్యక్రమాలను చేపట్టడం అంటే వెంకటేశ్వర స్వామిని ఎంత అవమానించడం అనేది ఇవాళ అంతా కూడా చూడాలి. రాష్ట్ర ప్రజల తరఫున ఈ దేశ ప్రజల తరఫున బిఆర్ నాయుడు అమ్మటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ బిఆర్ నాయుడు వెంటనే తిరుమల పవిత్రతని వెంటనే జై జగన్ నమో వెంకటేశాయ జై హింద్.